సార్ తిరుమల గోశాల విషయంలో కూడా ఏమైనా రాజకీయ కోణం ఉంది అంటారా? 100% రాజకీయంగా నేను మాట్లాడారు తప్ప ఇప్పుడు గోశాలలో ఆవులు ఉంటాయి. ఇన్ఫాక్ట్ నన్ను పర్సనల్గా అడిగితే అడవిలోనో పచ్చిక బయళ్ళలోనో లేదా రైతుల దగ్గర తిరగాల్సినటువంటి ఆవుల్ని తీసుకొచ్చి కట్టి పడేయడమే నా ఉద్దేశంలో ఒక అమానుషత్వం. ఎక్కడైనా ఏ గోశాలలో అయినా ఆవులు ఎందుకంటే కట్టిపడేస్తారు. కట్టిపడేసి దానికి నించోబెట్టి మేత వేయటం ఏంటి? అదేం మానవత్వం, అదేం భక్తి, అదేం పూజ? నాకు అర్థం కావట్లేదు. ఆవులు అనేవి బయట తిరగాలి, దాని కాళ్ళు చేతులు కాళ్ళు ఆడాలి కదా. బయట రకరకాల ఫుడ్ ఆకులు కంచెలెంబట తింటుంది, అదే దానికి ఆరోగ్యం. అంతే తప్ప మీరు వేసిన యూరియా వేసి పెంచిన గిన్నీ గ్రాస్ తీసుకొచ్చి దాని మొహాన్ని కొట్టి ఎవరింట్లోనో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి దానికి పెట్టి దండం పెట్టి దానికి పసుపు రాసి పక్కన నుంచి ఒక సెల్ఫీ దిగి మేము చాలా భక్తులు అనుకుంటాం. ఇంతకంటే అంధత్వం ఇంకోటి ఉండదు నా ఉద్దేశంలో. ఇది భక్తి కాదు, అంధత్వం. మీ భక్తి ఫీలింగ్ కోసం ఒక ఆవుని కట్టేసి ఉంచుతున్నారు. ఒక రైతుగా నేను దాన్ని చాలా అమానుషంగా భావిస్తాను. పశువులను ఎప్పుడు అలా కట్టేసి ఉంచకూడదండి. అంటే ఇప్పుడు రాజకీయ కోణంగా సో తిరుమలలో గోశాల ఉంది, గోశాలలో కూడా కట్టేసి మేపుతారు. మంచి ఫుడ్డే పెడతా ఉండొచ్చు, ఎందుకంటే టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి. అందులో మంచి ఫుడ్ పెట్టడానికి బోల్డ్ డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి అందులో లంచగొండితనం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. తినేవాడు తింటా ఉంటాడు, ఆ మిగిలింది ఆవులకు పెడతాడు. ఆవులు రకరకాల వయసుల్లో వస్తుంటాయి. వాటికి నిలబెట్టి మేపడంతో రోజు ఒకటే మేత మేపడంతో ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్ లేక కొన్ని జబ్బులు చచ్చిపోతుంటాయి, ముసలితనంతో చచ్చిపోతుంటాయి. ఆవులకు కూడా 3000 ఆవులు ఉన్నాయి అంటే నెలకి ఎన్నో చనిపోతూ ఉంటాయి. ఎప్పుడన్నా అనూహ్యంగా చనిపోతే మాట్లాడాలి తప్ప రెగ్యులర్ గా చనిపోయే రేట్లో ఆవులు చనిపోతే దాన్ని రాజకీయం చేయడం ఇది దుర్మార్గం కాకపోతే ఏంటి? ఒకసారి మనకి విజయవాడ గోశాలలో సడన్ గా 50-60 ఆవులు 100 ఆవులు చనిపోయినాయి. అవి పొట్టలు ఇంతలా ఆవులు ఉబ్బేసి చనిపోయినాయి. ఏమిటా అని చూస్తే ఒక ఆయన ఎవరో వాళ్ళ దగ్గర వాళ్ళ షాపులో పాడైపోయిన తౌడు తీసుకొచ్చి పెట్టాడంట. ఎట్లాగూ పారేయాలి అని చెప్పి ఆవులకు పెట్టాడంట. అవి ఎక్స్పైర్ అయిపోయిన తౌడు, అందులో విషం చేరుకుని ఉంటుంది. సో ఆవులు చనిపోయినాయి. ఇంకొకసారి గోశాలలో ఇలాగే వీళ్ళు ఏం చేస్తారంటే పచ్చిగడ్డి పచ్చి మేతకి కాంట్రాక్ట్ ఇస్తారు. ఎవరో రైతు పెంచి పచ్చి మేత సప్లై చేయాలి. రోజు ఎంత సప్లై చేయాలంటే తూకం వేసి ఇన్ని కిలోలకి ఇంత డబ్బులు ఇస్తూ ఉంటారు. రైతులు ఏం చేస్తారు, ఆ గడ్డి తొందరగా పెరగడం కోసం ఎట్లాగూ గొడ్డులు తినేదే కదా, మనుషులు తినేది కాదు కదా అని చెప్పి మనుషులు తినేదానికే మీరు కొనే వంకాయలు బెండకాయల మీద రోజు యూరియా కొట్టి తెస్తుంటారు. అది మీకు తెలియకుండా తినేస్తున్నారు. సో ఆ గడ్డి మీద కోసే ముందు రోజు విపరీతంగా యూరియా స్ప్రే చేసేస్తారు. అది పచ్చగా నవనవలాడుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ మినిట్ లో కొంత పెరుగుతుంది కూడా, కొంచెం నీళ్లు తాగుతుంది. సో దాంతో బరువు ఎక్కువ తూగుతుంది కదా అని చెప్పి తీసుకొచ్చి పడేశారు. అందులో యూరియా ఎక్కువ, నైట్రేట్స్ ఎక్కువ ఉండి ఆ నైట్రేట్స్ విషంతో సమానం. యూరియా వేసిన 15 రోజుల దాకా అసలు మనుషులు కానీ జంతువులు కానీ ఆ వస్తువుని ముట్టుకోకూడదు. అట్లాంటిది మర్నాడే తీసుకొచ్చి పెట్టేసరికి అవన్నీ చచ్చిపోయినాయి. ఎంత దుర్మార్గం ఇది! వీళ్ళు ఏదో గోశాలను మెయింటైన్ చేసి చాలా పుణ్యం మూట కట్టుకుంటున్నాం అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నదంతా కటిక పాపం.